ఆకాశవాణి వివిధ భారతిలో ఇప్పుడు పందుల పెంపకం గురించి వింటారు. ఈ మన్నుగాడు బద్ధకం తగలయ్యా. రేడియో ఛానల్ మార్చడానికి కూడా బద్ధకం ఎతవక్కి ఏడాడు. ఈ టైంలో FM లో మంచి క్లాసికల్ డాన్స్ సాంగ్స్ వస్తాయని చెప్పింది రాధా. ఏ ఛానల్? ఆ గణేష్ గారు FM లో RBI గవర్నర్ ఇంటర్వ్యూ అని మెసేజ్ పెట్టాడే, ఏ ఛానల్లో చెప్పి చావలేదాడవా? ఎన్నాళ్ళు FM లో వచ్చే బ్యూటీ టిప్స్ అన్ని పాటిస్తూ పెద్ద అందగత్తెని బిల్డప్ కొడుతున్నావుగా, ఇకపై నేను కూడా అవే పాటించి నీలిమని డామినేట్ చేసేయాలి. ఎంతకీ ఏ ఛానల్లో వింటుంది అది? దాన్ని అడిగితే పోలా, నువ్వు సూపర్ రా. నీళ్ళు చిచి, దానికి పోటీ వెళ్దాం అనుకుని దాన్ని అడిగితే వింటరా తెంగర్ సన్నసి. ఇంకా పనిలో ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే పరిగెత్తుకుని వచ్చేసేది. పిచ్చి మోహంది. ఈ శరత్ గడు ఆ FM వాడు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్తే సినిమా టికెట్లు ఫ్రీగా ఇస్తారని చెప్పాడు. FM వాడు ప్రశ్నలు అడగండి, కొంప తీసి సిగ్నల్స్ రావట్లేదు ఏమిటి? పెదవ కొంప, ఈ కొంపలో అసలు సిగ్నల్స్ కూడా రావు. పందుల దాణాన్ని ఇందాక చెప్పినట్టు సమానంగా కలపాలి. ఆ దానా ఏదో మా వన్నుగాడికి తినిపిస్తే దాంతో అయినా వాడి బద్ధకం పోతుందేమో చూడాలి. యాదవ ఛానళ్ళు యాదవ నస ఆపేస్తే ఏదైనా కాంపిటీషన్ లో విన్ అవ్వాలంటే ఎన్నో కాంపిటీషన్స్ వినరేనా? కాంపిటీషన్ కిషన్ గారి టిప్స్ వినండి. ఇదేదో ఫ్యామిలీ కాంపిటీషన్ పనికొచ్చేలా ఉంది. ముందుగా కాంపిటీషన్ మీద భయం ఉండాలి. ఎక్కడ ఓడిపోతామనే భయం అన్నమాట. భయమా? మన దగ్గర కావాల్సినంత ఉంది, అసలు మన దగ్గర ఉందే అది కదా. కాంపిటీషన్ లో గెలవాలంటే పట్టుదల క్రమశిక్షణతో పాటు కృషి కూడా ఉండాలి. ఉన్నాయి. కృషి అంటే గుర్తొచ్చింది. అన్న NT రామారావు గారు కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని ఎప్పుడో చెప్పారు. ముందుగా ఏ కాంపిటీషన్ అయితే ఆ కాంపిటీషన్ కి తగ్గట్టు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ప్రణాళిక అంటే సెట్ ఆఫ్ రూల్స్ తో ఒక నోట్ రెడీ చేసుకోవడమే. ఎంతమంది కాంపిటీషన్ లో మనకి కాంపిటీషన్ ఉన్నారో తెలుసుకోవాలి. ఓకే, మన ప్రత్యర్థుల బలంతో పాటు వాళ్ళ బలహీనతలు కూడా తెలుసుకోవాలి. ఓకే, అదెంత పని అలాగే తెలుసుకుందాం. వాళ్ళని సైకలాజికల్ గా డివియేట్ చేయాలి. పోటీకి వచ్చిన జడ్జిని ఎమోషనల్ గా టచ్ చేయాలి. సరస్వతి దిష్టి కొమ్మడిగా రెడీ చేయవే. రెడీ చేయమను. రేపు నేను కొత్త వెళ్ళాకి గెలిచిన తర్వాత ఓనర్ గా వెళ్ళేటప్పుడు దిష్టి తీయడానికి పనికొస్తుంది. ఆవేశపడకు, అడుక్కు తిరిగిపోతావు. అడుక్కు తిన్నా పర్లా, నీలో ఎందుకు పనికిరాడు కింద తయారైతేనే ప్రాబ్లం. ఎందుకు పనికి రాకుండా పోవడానికి నీలాగా ఆఫర్ లేని ఆర్టిస్ట్ అనుకుంటున్నావా? రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్. అబ్బో, చేసేటండి బ్యాంక్ మేనేజర్ ఉద్యోగం. 30 ఏళ్ళు దిక్కుమాలి గుమస్తా ఉద్యోగం. రిటైర్ అయ్యే ముందు 3 నెలలు మాత్రం మేనేజర్. ఎవరికి తెలీదు? నేను చెప్పింది గుర్తుందిగా? గుర్తుంది. పద. కరెక్ట్గా చెప్పిందా? హాయ్, ఏంటి ఇక్కడ నిలబడున్నారు? అది కాళ్ళున్నది నిలబడడానికే కదా గోపాల్జీ. మరి ఆ కాళ్ళకి కావాల్సిందేంటి? చెప్పులా? చచా, మరి షూజా? అదే అలాంటివి ఏం కాదండి. చెప్పులు కాక షూజు కాక మరి ఇంకేంటి బాలుజీ? అవి నిలబడడానికి కాస్తంత ప్లేస్ అండి. అది ఎక్కడ ఉంది? నేను ఎదురు ఇక్కడ నిలబడ్డా. ఆయన అలా వదిలేకండమ్మా, ఎక్కడైనా చూపించండి. మా ఇంటికి రండి, కూర్చొని మాట్లాడుకుందాం. నీకు కొంచెం బుద్ధుందా? నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి?
గోపాల్ కాన్ఫిడెన్స్ మీద కొట్టుకుంటే వాడి చేత రివర్స్ లో నువ్వు పంచలు కొట్టించుకుంటున్నావు. ఆడు సడన్ గా వచ్చి స్క్రిప్ట్ మార్చి చేస్తే నన్నేం చేయమంటావు? నువ్వు నాకు ఇచ్చిన స్క్రిప్ట్ లో ఏముంది? ఆడొచ్చి హాయ్ ఎలా ఉన్నారండి అని అడుగుతాడు నువ్వు, కానీ ఆడేం అడిగాడు? హాయ్ ఎక్కడ నిలబడ్డారేంటి అని అడిగాడు. నువ్వు ఇచ్చిన స్క్రిప్ట్ పూర్తి లేక నాకు పడి ఎడుతామేంటి? ఏంటి ఇంకా అక్కడే ఉన్నారు? లోపలికి రమ్మన్నాగా. ఏం లేదు గోపాల్జీ, బాలు మీ ఇంట్లోకి రావడానికి సిగ్గుపడుతున్నాడు. గోపాల్ ఇల్లే కదా, రమ్మని చెప్తున్నాను అంతే. బాలుకి సిగ్గా? ఏంటి ఇద్దరు అలా చూసుకుంటున్నారు? ఏమన్నా విశేషమా? చెప్పండి, సెలబ్రేట్ చేసుకుందాం. నాకు విశేషం అయితే మాత్రం నువ్వు సెలబ్రేట్ చేసుకుందాం అంటే ఏంట్రా? విశేషమా పాడా? అంత లేదండి. నిజంగా ఇక్కడ అంత లేదండి. అంత లేదా? హలో మాస్టారు, చప్పట్లు కొట్టాలంటే 2 చేతులు కలవాలి. బాలుగారు ఒక్క నిమిషం. యాక్చువల్లీ నాకు ఒక చిన్న డౌట్ అండి. నా మీద నేను 100% పర్ఫెక్ట్ ఫిట్. అది కాదండి కర్మ. ఇంక దాని గురించి మీరు మాట్లాడుకుంటున్నారా పోట్లాడుకుంటున్నారా అని. మేము మాట్లాడుకుంటున్నట్టుగా పోట్లాడుకుంటాం, పోట్లాడుకుంటున్నట్టుగా మాట్లాడుకుంటాం. నీకెందుకంట? అది కాదు గోపాల్జీ, ముందు నేను మాట్లాడాలని తను మాట్లాడాలని నేను మాట్లాడుకుంటున్నాను. దాందే ఉంది. వాడు పరపురుషుడే. ఇద్దరు నుంచి ఎవరో ఒకరు మాట్లాడదావచ్చుగా. నేను మాట్లాడితే స్క్రిప్ట్ మార్చేసానంట. స్క్రిప్టా? స్క్రిప్ట్ ఏంటి? అదిగో చూడండి, ఇంటికి రా నీ సంగతి చెప్తాను ఎలా చూస్తుందో. సరే పదండి గోపాల్జీ, మనం ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. కొంచెం దూరంగా. అక్కడికి ఏదో నువ్వు ఏదో పెద్ద పోర్ట్ ఆర్టిస్ట్వి, 60 ఏళ్ళు సినిమాలో ఉన్నావు, ఏ సీన్లో ఏదో ఒక్క డైలాగ్ చెప్పావా? నా సినిమాల గురించి మాట్లాడుకో. ఎడిటింగ్ లో తీసి పారేసిన నెగిటివ్ లాంటి నీతో నాకు మాట్లాడి. ఏ టీంలో పక్కన పారేసిన రబ్బర్ బ్యాండ్ లాంటి వాడివి నువ్వు. అసలే ఫ్యామిలీ లేని వాడి నీకు ఏం చూసిస్తారయ్యా ఫస్ట్ ప్రైజ్? అబ్బో పెద్ద కలిసి ఉన్నాను నా ఫ్యామిలీ నీది, మరి అందుకే నీకు ప్రైజ్ చేస్తాను. ఓ నాకు మాత్రం ప్రైజ్ రాకపోయినా పర్వాలేదు, నీకు మాత్రం ప్రైజ్ రాకుండా ఉంటాను, చూస్తాను. ఇదే నా శబ్దం. నాకు ప్రైజ్ రాకపోయినా పర్వాలేదు, నీకు మాత్రం ప్రైజ్ రానివ్వను. ఓకే చూద్దామయ్యా. ఇప్పుడు చెప్పండి ఏంటి సంగతి? సంగతులు ఏంటండి? నాకు మోకాలు తగిలితేనే ఇలా మాట్లాడుతున్నాను, దానికి అరికాలకి తగిలినా చాలు. చూడు గోపాల్, గోపాల్కి మాత్రం తెలియదేంటి? అబ్బా నన్ను మధ్యలోకి లాక్కండి బాలుజీ. అలా అంటారేంటి గోపాల్జీ? మీరు పెద్ద మనిషి, మీరు కాకపోతే ఇంకెవరు చెప్తారు చెప్పండి? మీకు దండం పెడతాను, దయచేసి నన్ను పెద్ద మనిషిని చేయకండి బాలుజీ. చూడు గోపాల్ కుండే మెచ్యూరిటీ నీకునుంటే మనం ఎప్పుడో బాగుపడేవాళ్ళం. నువ్వు మరీ నీళ్ళు. నిజం గోపాల్జీ, త్వరలో ఫ్యామిలీ కాంపిటీషన్ పెట్టుకుని పెళ్ళంతో ఎలా బిహేవ్ చేయాలి? ఈయన చూడు ఎలా ఉన్నాడు. ఫ్యామిలీ కాంపిటీషన్ గురించి అసలు ఫ్యామిలీయే లేని గోపాల్తో డిస్కస్ చేస్తావేంటి? పైకొచ్చి నన్ను అంటున్నావు మోకాలికి దెబ్బ తగిలింది, ఏం మాట్లాడుతున్నాడో చూడు అని. నీకు తెలుస్తుందా అసలు ఎవరితో ఏం మాట్లాడుతున్నావు అన్నది? హలో, ఫ్యామిలీ కాంపిటీషన్ లో గోపాల్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు, తెలుసా నీకు? వాట్? గోపాల్జీ నిజమా? అవును బాలుజీ. ఏంటి గోపాల్జీ, మీరు కూడా ఏంటి నీళ్ళులాగా? అసలు ఏమైంది మీ తెలివితేటలకి? ఏమైంది మీ దుబాయ్ బ్రెయిన్ కి? దెబ్బ ఏమో తగిలిందా? అదేంటి బాలుజీ, నేను కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయకూడదా ఏంటి? పాలు తాగే పసిపిల్లలాగా ఎంత అమాయకంగా అడిగారు గోపాల్జీ, ఎంత అమాయకంగా అడిగారు. చూడండి, ఫ్యామిలీ అంటే ఒక అమ్మ, ఒక నాన్న, కనీసం ఇలాంటి ఒక భార్య, కనీసం ఇలాంటి ఒక భర్త, ఒక చెల్లి, ఒక అన్న, ఒక తమ్ముడు. ఫ్యామిలీ అంటే వీళ్ళందరూ ఎవరో ఒకరు ఉండాలి కదా. కానీ వీళ్ళు ఎవరూ లేకుండా మీరు కూడా పార్టిసిపేట్ చేస్తారంటే ఎలా పార్టిసిపేట్ చేయగలరు? ఒక అమ్మ, ఒక నాన్న, ఎవ్వరూ లేని ఒక అనాథ కేటగిరీలో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నాను బాలుగా. అయ్యో, ఈ కాంపిటీషన్ కండక్ట్ చేసేది నేనే అయితే మీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి స్పెషల్ గా ఒక కేటగిరీ పెట్టుండేవాడిని గోపాల్జీ. నిజమా బాలు? నిజంగానే అలాంటి స్పెషల్ కేటగిరీ పెట్టేవాడివా? నీ మీద ఒట్టు నీళ్ళు.
నేను పోయినా పర్వాలేదనేగా నా మీద ఒట్టేశావు దుర్మార్గుడు. పాపి చిరాయివే, నువ్వెక్కడ పోతావు? గోపాల్జీ, రేపు ఆ కాంపిటీషన్ వచ్చిన జడ్జి మిమ్మల్ని అనాథ 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 అని మీ మనసుని గాయపరుస్తుంటే నేను చూస్తూ తట్టుకోలేను గోపాల్జీ. నేను అస్సలు తట్టుకోలేను. అయ్యో అయ్యో, మీరిద్దరు కలిసి నన్ను అనాథం చేసేటట్టున్నారా? సారీ బాలాజీ, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నా మాట విని ఈ ఒక్కసారికి డ్రాప్ అయిపోండి గోపాల్జీ. నెక్స్ట్ ఇయర్ లో పెళ్లి చేసుకుని కొత్త బేళంతో డైరెక్ట్ గా సల్మాన్ ఖాన్ కే పోటీకి వెళ్ళొచ్చు. అవును గోపాల్, ఫస్ట్ టైం బ్రెయిన్లెస్ బాలు కూడా కరెక్ట్ గా చెప్పాడు. ఆలోచించు. ఆలోచించండి, అంతేనంటారా? ఈ ఒక్కసారికి డ్రాప్ అయిపోండి గోపాల్జీ, మీకే మంచిది. ఇంకా ఆలోచించద్దు గోపాల్జీ. అలాగే అలాగే. అనాథలకి కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసే రైట్ లేదని నాకు అర్థమైంది. నేను డ్రాప్ అయిపోతున్నాను. రే పిచ్చిన పుచ్చకాయలారా, నాకే టోకరా వేద్దామనుకున్నారా? చూస్తూ ఉండండి రా, రేపు కాంపిటీషన్ లో విన్ అయ్యి మీకే ఒక జలకిస్తా. Yes! ఒక్క నిమిషం పిలుస్తాను. ఇదిగో బా, నువ్వు అడిగిన ఫేక్ జడ్జ్. వీడా మనం అనుకున్నట్టు చేస్తాడా? అంతకు మించి ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు? మనం. చా తేడా వస్తే కాలర్ కాదురా, నీకు కరెంట్ కట్ చేస్తా. నంది ఆర్టిస్ట్ ని రే మన బడ్జెట్ కి నంది అవార్డు. నంది అవార్డు గ్రహీత కాదురా, నంది నాటకాల్లో చేసే ఆర్టిస్టు. ఏంటి క్యాంపుస్ చూపించమంటారా? నీ శాంపుల్ ఇక్కడ కాదు, అక్కడ చూపించు. కాంపిటీషన్ లో ప్రతి వాళ్ళకి ఏదో ఒక రీజన్ చెప్పి ప్రైజ్ మీకు రాలేదని చెప్తే చాలు. సరే చూస్తారుగా నెక్స్ట్ ఎపిసోడ్ లో నా పెర్ఫార్మెన్స్ కాదురా, పెర్ఫార్మెన్స్. ఏం ఆలోచిస్తున్నారు వీళ్ళంతా? అమ్మ వద్దులే, ఈ బద్దకిష్టంగా అడగడం పరమ వేస్ట్. ఒకవేళ అడిగినా ఇది బద్దకాసనంలో కొత్త యాంగిల్ అంటాడు. అద్దాంపా ఏం ఆలోచిస్తున్నానే? కాంపిటీషన్ గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు అని ఆలోచిస్తున్నా. మామయ్య, అయ్యా ఒకళ్ళు ఏం ఆలోచిస్తున్నారా అని ఆలోచించే ప్రాసెస్ ని ద ఇమాజినరీ థియరీ ఆఫ్ ఇమాజినేషన్ అనే పుస్తకంలో వాట్ అదర్స్ ఇమాజిన్ అనే కాన్సెప్ట్ తీసుకుని ఒక అద్భుతమైన హాలీవుడ్ మూవీ వచ్చింది మామయ్య, అదే ద ఇన్సెప్షన్. ఓహో, ఇప్పుడు ద రియాలిటీ థియరీ ఆఫ్ మర్డర్ అని ఒక పుస్తకం ఉంది. ఎప్పుడైనా చదివావా? లేదే. అందులో కసక్ కసక్ అనే చాప్టర్ లో కసి తీరా చంపే కాన్సెప్ట్ లో లాగా నీ పేక పిసికి కొరికి చంపేతారా? అది కాదు మామయ్య. ఒక పక్కన కాంపిటీషన్ కి ఏం చేయాలా ఎలా చేయాలా అని నా బుర్ర వేడెక్కి సస్తుంటే మీరు మాత్రం గోడ కొట్టిన పిడకల్లాగా ఏం ఆలోచించకుండా కూర్చుంటారా? మామయ్య, ఆ వాటి పిడకలు కూర్చుంటాయా మామయ్య? పిడకైపోతుంది పిడక మోహన్. ఇప్పుడు ఎవరు ఆలోచించలేదు? అసలు నన్ను అడిగావా? సారీ సార్, తమను అడగడం మర్చిపోయాను సార్. ఇప్పటికైనా సెలవు ఇవ్వండి సార్ ప్లీజ్. అంటే పని కట్టుకొని ఏం ఆలోచించలేదు, ఏదో అలా వచ్చేసింది అంతే. నీకు దండం పెడతాను రా, ఆడుకోవడానికి నేనే దొరికానారా? అసలు కాంపిటీషన్ పేరే బెస్ట్ ఫ్యామిలీ కాంపిటీషన్. అలాంటప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఫ్యామిలీ. అసలు మన ఫ్యామిలీ ఎక్కడుంది? ఎక్కడో ఊళ్ళో ఉంది.
ఊళ్ళో ఉన్న ఫ్యామిలీతో మనం ఈ కాంపిటీషన్ లో ఎలా పార్టిసిపేట్ చేస్తాం? వెరీ గుడ్, ఈ పాయింట్ చెప్పడానికే వచ్చాను. ఏం ఆలోచించావు అని అడిగే బదులు డైరెక్ట్ గా ఈ పాయింట్ చెప్పాల్సింది కదా. మన వన్గాడు చెప్పినట్టు ఎక్కడో ఊర్లో ఉన్న మన ఫ్యామిలీస్ ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసే కంటే మనలో మనమే ఒక రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకుని ఫ్యామిలీ ఫామ్ చేస్తే ఎలా ఉంటుంది? నువ్వు మా నాన్న, మేము ముగ్గురు నీకు పిల్లలం. ఏటకారంగా ఉందటే. మీరు ముగ్గురు నా పిల్లలంటే ఏ అదమైనా నమ్ముతాడా? అసలు గుర్తుందా నీకు? పోనీ తెల్లవికి పెట్టి మేనేజ్ చేద్దాం. నా పిల్లం ఎక్కడంటే ఏం చెప్పాలి? లేచిపోయింది చెప్పు జగుద్ది. అయితే రమ్య మనకి అమ్మ, మన ముగ్గురు మనగాళ్ళం. మరి నాన్నేడ్రా? చచ్చిపోయాడని చెప్తాం. మావయ్య చెప్పినట్టు నువ్వు తెల్లవిక్తో మేనేజ్ చెయ్యి. ఇంకేమనిపిస్తుంది అన్న నీకు? అయితే ఇంకో ఆప్షన్, వయసు అయిపోయిన మామయ్యకి నువ్వు వయసులో ఉన్న పెళ్ళం, నేను ఈడు పిల్లలం. అవును. అయితే ఓ పని చేద్దాం. ఏంటి? వీళ్ళిద్దరూ గేస్, వీళ్ళిద్దరూ మనిద్దరిని పెంచుకున్నారని చెప్దాం కదా. మీరు చెప్పిన ఆప్షన్ కూడా నాకు అలానే అనిపించిందిరా. నా దగ్గర ఒక అద్భుతమైన ఐడియా ఉంది, మీరు మూసుకుంటే చెప్తా. ఓకే ఓకే. ఇప్పుడు నేను అన్నయ్య, నాకు 2 తమ్ముళ్ళు, ఒక చెల్లి, అమ్మ నాన్న పోయారు. ఎలా ఉంది? అయితే అన్నయ్య కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలన్నీ లిస్ట్ అవుట్ చేసుకుని ఆ క్యారెక్టర్ అలా ఫాలో అయిపోదాం. ఓకే. అన్నయ్య సినిమా అందులో చిరంజీవికి 2 తమ్ముళ్ళే, చెల్లెలే. పోనీ పెద్దన్నయ్య. అబ్బా, అందులోనూ బాలకృష్ణకి 2 తమ్ముళ్ళు, చెల్లెలు లేరు. అయితే మా అన్నయ్య. ఒరే, అందులోనూ అంతేరా, 3 తమ్ముళ్ళేరా. శివరామరాజు. అందులో ఒక అన్నయ్య, 2 తమ్ముళ్ళు, ఒక చెల్లెలు. పర్ఫెక్ట్ కాన్సెప్ట్. yes. అన్నయ్య, నువ్వు వెంటనే వెళ్ళి శివరామరాజు సినిమాని డౌన్లోడ్ పెట్టు. నువ్వు ఆ సినిమాలోని ప్రతి సెంటిమెంట్ డైలాగ్ ని వైట్ పేపర్ మీద రాసుంచు. రమ్య, అన్నయ్య, నువ్వు ఆ సినిమాలోని సెంటిమెంట్ సీన్లని బట్టి కొట్టు. ఎస్, ఇది మన పర్ఫెక్ట్ ఫ్యామిలీ కాంపిటీషన్ కి బెస్ట్ కాన్సెప్ట్. ఈ సాలెగాడు ఏడే ఉంటానన్నాడే, ఏడిపోయాడు? హలో హలో హలో, ఎవరు నువ్వా? నువ్వెవరు? ఇక్కడ గుర్కానా? కాదు, గబ్బర్ సింగ్ ని కనపడ్డంలే. నాకి చొక్కేసుకున్న వాళ్ళందరూ గబ్బర్ సింగ్లు అవుతారా ఏంటి? ఏంది నీ కంటికి నేను గబ్బర్ సింగ్ ని కనిపించుకున్నంత మాత్రాన నేను గబ్బర్ సింగ్ కాకుండా పోతానా ఏందే? నువ్వు రబ్బర్ సింగ్ లాగుండవు, గమ్మునుండు. ఏంది మేము గమ్ముకుండేదే? నువ్వేమన్నా నా పెళ్ళామే? నువ్వు చెప్తే నేను వినడానికే. నేను నీ పెళ్ళాన్ని ఎందుకైతా? ఇక్కడ ఒక సాలెగానికి పెళ్ళంగా యాక్ చేయమని మా దేశ్ దిమ్మగాడు చెప్తే పంపిస్తే వచ్చినాను. మా దేశ్ దిమ్మగాడు చెప్పిన పండువి నువ్వేనా? పెళ్ళంగా యాక్ చేయడానికి వచ్చింది నువ్వేనా? నీ పేరు పాప? అవును. నువ్వు పెళ్ళంగా యాక్ చేయడానికి వచ్చింది నాకే. ఓహో, పండంటే పోకిరిలో మహేష్ లాగా ఉంటాడు అనుకున్నాను, కానీ నువ్వేంటి లడ్డు బాబులో నరేష్ లాగా ఉన్నావు. నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. నీ పక్కన పెళ్ళంగా చేస్తే నా ఇజ్జత్ పోతుంది. నేను చెయ్యా. ప్లీజ్ అంత మాట. మా వాడు చెప్పిండు కదా, మంచిది. మా వాడు చెప్పిన దానికన్నా డబుల్ పేమెంట్ ఇవ్వాలి. అదేంటి? అవసరం నీది. నీ పక్కన అంతకన్నా తక్కువ చేయటం నా వల్ల కాదు. నీకు 2 సెకండ్ల టైం ఇస్తున్నాను, ఆలోచించుకొని చెప్పు. 2 సెకండ్లేనా? కనీసం 2 నిమిషాలు టైం ఇవ్వకూడదు? నీకు ఇచ్చిన 2 సెకండ్ల టైమే అయిపోయింది. నేను పోతున్నా. నాకు ఓకే. గట్లరా దారికి. నువ్వేం పరిశాన్ కావద్దు. ఫస్ట్ ప్రైజ్ కొట్టి నీ చేతులు పెట్టి మరీ పోతా. ఆ మాట అన్నావు చాలు.
ఏమండి ఆగండి ఆగండి ఏంటి ఒక్కసారి మీ కాళ్ళకి నమస్కారం పెట్టుకొనివ్వండి. అప్పు ఎంత ఆదర్శ పెళ్ళామనిపించావే పెట్టుకో నన్ను కూడా ఆశీర్వదించండి. ఆదర్శ కూతురు అంటే ఇలా ఉండాలి. ఇలాగే రేపు పొద్దున కాంపిటీషన్ వచ్చే జడ్జి ముందు యాక్ట్ చేస్తే ఫస్ట్ ప్రైజ్ మందే. ఏమండి నేను ఆదర్శ పెళ్ళామనిపించుకున్నాను, మరి మీరు ఆదర్శ మొగుడు అనిపించుకోరా? అబ్బో అదొకటి ఉందా? ఏం చేయాలి? ఏమి లేదండి, మీరు నా కాళ్ళకి దండం పెట్టండి. చిచ్చి బుద్ధి లేదా? మొగుడు పెళ్ళానికి కాళ్ళకి నమస్కారం పెట్టవా? మర్చిపోయిందా నీకు? ఏంటి నీ కాళ్ళకు కూడా నమస్కారం పెట్టి ఆదర్శ తండ్రి అనిపించుకోవాలా? మీ ఇద్దరికి మర్చిపోయింది. లోపల పడ్డే వాషింగ్ మిషన్ కి బట్టలు వేసి అలాగే అంట్లు తోమి అలాగే ఫ్లోర్ కి తడిబట్టు పెట్టేసాయి. వంటకి వంకాయ వండు. ఈ పనులన్నీ అయ్యేలోపు వాషింగ్ మిషన్ లో బట్టలు ఆరిపోతాయి, తీసుకెళ్లి ఆరేసాయి. అలాగే జీ ఊరికే జీ 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 అనకుండా ముందా జిప్ పెట్టుకుంటా.